శ్రీ మాఘపురాణము 13వ అధ్యాయం సుశీలుని వృత్తాంతం. దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి మాఘమాస వ్రత మహత్యాన్ని వివరిస్తూ ఇలా ఇంకొక ఇతిహాసాన్ని చెబుతున్నారు. రాజా, ఈ మాఘమాస వ్రతము ఒక్కటే చేసిన వారిని మాత్రమే కాక అతని వంశంలోని 7 తరాల పూర్వీకులను కూడా తరింపచేస్తుంది. ఈ వ్రతములో అంత ప్రభావం ఉంది. పూర్వం గోదావరి తీరంలో మహాపండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు సుశీలుడు. పేరుకు తగ్గట్టుగానే అతడు మంచి నడవడి కలిగి నిత్యము జప తపాదులు, వేదాధ్యయనము, అగ్నిహోత్రము అన్నీ యథావిధిగా చేసుకుంటూ ప్రజలందరి చేత గౌరవింపబడుతూ ఉండేవాడు. ఒకనాడు అతడు దూరాన ఉన్న బంధువుల ఊరికి ప్రయాణం చేస్తూ అడవిలో దారి తప్పి దిక్కు తెలియక చాలా భయపడ్డాడు. దారి కోసం వెతుకుతుంటే అడవిలో ఒక వింతైన చెట్టు కనిపించింది. అది రాక్షస వృక్షము. ఆ రాక్షస రూపానికి కాళ్ళు చండ్ర చెట్టు మొదల్లా ఉన్నాయి. పైభాగం అంతా వికృతమైన రాక్షసాకారంలో ఉంది. దానిని చూసి చాలా భయపడిపోయిన సుశీలుడు దేవుని ధ్యానిస్తూ భయాన్ని పోగొట్టే వేద మంత్రాలను బిగ్గరగా చదవడం ప్రారంభించాడు. కొంతసేపైన తర్వాత ఆ చెట్టులో నుంచి మాటలు వినిపించాయి ఈ విధంగా: అయ్యా బ్రాహ్మణోత్తమ, నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమీ చేసే స్థితిలో లేను అనగా వెంటనే సుశీలుడు స్థిమితపడి, పోయి నువ్వు ఎవ్వరు? నువ్వు ఈ రూపంలో ఉండడానికి కారణం ఏమిటి? వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ రాక్షసుడు, విప్రోత్తమ, నేను 7 జన్మలకు పూర్వం నీలాగా మానవుడిగా ఉండేవాణ్ణి. నీ గోకర్ణ క్షేత్రం దగ్గర మధువ్రజం అనే గ్రామానికి నేను గ్రామాధికారిగా ఉండేవాణ్ణి. అందరి తగువులు తీర్చవలసిన నేను అందరి మధ్య తగువులు పెట్టి వారి మధ్య పొత్తు కుదుర్చేవాళ్ళ వచ్చి అటు ఇటు కూడా ధనాన్ని గుంజుకునేవాడిని. అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని. అందరికీ ఉపకారం చేస్తానని చెప్పి ఎవ్వరికీ ఏమీ చేసేవాడిని కాదు. వడ్డీ వ్యాపారం చేసేవాడిని. వడ్డీకి వడ్డీలు పెంచి వసూలు చేసేవాడిని. అన్నమాట ప్రకారం ఎప్పుడూ నడుచుకునేవాడిని కాదు. ఇంకా స్నానాలు, జపాలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు లాంటివి మా ఇంట్లో వినపడ్డానికే వీలు లేదు. ఇంట్లో దేవతార్చన ఎప్పుడూ లేదు. ఇలాగ పరమ దుర్మార్గుడిగా చాలా కాలం బ్రతికి చివరికి రోగగ్రస్తుడై మరణించాను. యమధర్మరాజు నన్ను నరకంలో పడవేసి బాధించమని ఆజ్ఞాపించాడు. యమభటులు నన్ను చెప్పలేనని బాధలు పెట్టారు. ఆ తర్వాత కుక్క, గాడిద మొదలైన ఎన్నో నికృష్టమైన జన్మలు ఎత్తాను. ఇప్పుడు చూడు, నా కాళ్ళు చండ్ర చెట్టు మొదలలాగా ఉన్నాయి. దాని కొమ్మలకున్న ముళ్ళు గాలికి కదిలి గుచ్చుకుంటున్నాయి. పారిపోలేను, బాధపడలేను. ఇలాంటి స్థితిలో ఉన్నాను. పుణ్యాత్ముడివైన నిన్ను చూడగానే నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. ఎలాగైనా నన్ను దయతలిచి రక్షించు అని దీనంగా ప్రార్థించాడు. సుశీలుడు ఆ రాక్షసుని పరిస్థితి చూసి చాలా విచారించాడు. ఎలాగైనా అతనిని ఈ దురవస్థ నుంచి విముక్తుని చేయాలని ఆలోచించి ఇక్కడికి దగ్గరలో చెరువు కానీ సెలయేరు కానీ ఉందా అని అడిగాడు. రాక్షసుడు, అయ్యా, ఇక్కడి నుంచి 10 మైళ్ళ దూరం వరకు నీటి సదుపాయం లేదు అన్నాడు. అయితే నీకు సంతానం ఉన్నదా? నీ సంతతి వారెవరైనా జీవించి ఉన్నారా అని అడిగాడు సుశీలుడు. దానికి రాక్షసుడు, అయ్యా, నాకు 4 కొడుకులు. వారు నాకంటే 10 ఆకులు ఎక్కువే చదివారు. పరమ దుర్మార్గులై బ్రతికి కాలం చేశారు. నా వంశంలోని 7వ తరం వాడైన భాస్కరుడు అన్నవాడు ఇప్పుడు బ్రతికే ఉన్నాడు. వాడు మాలాగా దుర్మార్గుడు కాదు. దైవ బ్రాహ్మణ భక్తి ధర్మబుద్ధి కలవాడు అని చెప్పగా విని సుశీలుడు, అయితే సరే, నేను వెళ్ళి నీ వంశంలోని వానితో మీ విషయాలన్నీ చెప్పి మీకు కలిగిన ఈ దురవస్థను పోగొట్టడానికి ప్రయత్నిస్తాను అంటూ మధువ్రజపురానికి ప్రయాణమయ్యాడు. అక్కడ రాక్షసుని వంశం వాడైన భాస్కరుని కలిశాడు. అతడు సుశీలునికి మర్యాద చేసి, మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి అని అడిగాడు. అప్పుడు సుశీలుడు, భాస్కల, మీకు 7 తరాల పూర్వీకులైన పురుషుడు స్వయంకృతాపరాధం చేత నికృష్ట జన్మలెత్తి ఇప్పుడు చండ్ర చెట్టు రూపంలో రాక్షసుడిగా ఉన్నాడు. నీ వంటి ఉత్తముడైన వాడు తమ పూర్వీకులకు ఉత్తమ గతులు కలిగించడానికి ప్రయత్నిస్తే అది నీకు కూడా శ్రేయస్సు కలిగిస్తుంది అని చెప్పగా విని భాస్కరుడు చాలా విచారించి, నా పూర్వులంతా పాప విముక్తులై తరించాలంటే నేనేం చేయాలో చెప్పండి అని వినయంగా అడిగాడు. అప్పుడు సుశీలుడు, నాయన, నీ ధర్మబుద్ధికి చాలా సంతోషం కలిగింది. రేపు వచ్చే మాఘమాసంలో నువ్వు మాఘమాస వ్రతం నియమంగా ఆచరించు. ప్రాతకాలంలో నదీ స్నానం చెయ్యి. నీ పితృదేవతలకు తర్పణాలు వదులు. తరువాత సూర్యారాధన,
లక్ష్మీనారాయణ పూజ కానీ శివ పూజ కానీ చెయ్యి. బ్రాహ్మణులకు వస్త్రాలు, బంగారం, ధనం, గోదానం మొదలైన వాటిని యథాశక్తిగా చెయ్యి. విష్ణుదేవునికి లేదా శివదేవునికి ప్రీతి కలిగేటట్లు మాఘపురాణం చదివించుకుని విను. దీనితో మహాపుణ్యాత్ముడు కావడమే కాక నీ పూర్వుల పాపాలన్నీ పోగొట్టి వారికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పగా విని భాష్కలుడు, అయ్యా, మాఘమాస వ్రతంలో ప్రాతకాలంలో నదీ స్నానం ముఖ్యం అన్నారు కదా, నదులు జలాశయాలు లేని చోట ఇలాంటి స్నానాలు ఎలా కుదురుతాయి? అసలు స్నానాలు ఎన్ని విధాలు? వాటి గురించి వివరంగా చెప్పండి అని అడిగితే సుశీలుడు ఇలా చెప్పుకొచ్చాడు. నాయన, స్నానాలు అనేక విధాలు, వాటి గురించి చెబుతాను విను. వైదికమైన అఘమర్షణ మంత్రాలతో చేసేది అఘమర్షణ స్నానం. నదీ తీర్థాల్లో సంకల్పం చెప్పుకుంటూ చేసేది వారుణ స్నానం. దైవ ప్రతిష్టలు, యాగాలు పూర్తయ్యాక చేసేది అవభృత స్నానం. దేవుని పూజలకు ముందు పవిత్రమైన మనసుతో దైవ ధ్యానం చేస్తూ చేసేది వారుణ స్నానం లేక మానసిక స్నానం. లక్షవర్తి వ్రతాలు మొదలైన వ్రతాల ప్రారంభంలో నదిలోని మట్టిని ఒంటికి రాసుకుంటూ ఆ మంత్రాలతో చేసే స్నానం మృత్తికా స్నానం. అనారోగ్యంతో స్నానం చేయలేని వారు గోవులు నడిచే చోట ఉన్న మట్టిని ఒంటికి పూసుకుని చేసేది వాయవ్య స్నానం. స్నానం చేయలేని అసక్తులై ఉన్నప్పుడు విభూదిని ఒంటికి పూసుకుని చేసేది ఆగ్నేయ స్నానం. ఎండలో నిలబడి శరీర శుద్ధి చేసుకుంటే అది ఆతప స్నానం. జుట్టు బట్ట తడిసేదాకా నీళ్లు పోసుకుని ఆపై శరీరాన్ని తడిబట్టతో తుడుచుకుంటే అది కపిల స్నానం. ఇలాగా స్నానాలు అనేక విధాలు. ఆరోగ్యంగా ఉన్నవారు మొదట 5 స్నానాలను సందర్భాన్ని బట్టి చేయడం సర్వదా ఉత్తమం. మిగిలినవి అవసరం కొద్దీ చేసేవి. స్నానం అనేది శరీర శుద్ధి కోసం. శరీరం శుద్ధి చేసుకోకుండా దైవారాధన చేయకూడదు. స్నానం చేసేటప్పుడు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని దేవుని నామాలు ఉచ్చరిస్తూ 3 సార్లు ఆచమనం చేస్తే మన మనస్సు కూడా శుద్ధి అవుతుంది. అప్పుడే మనం దైవ ధ్యానానికి, పూజకు అర్హత పొందుతాము. బట్టలు లేకుండా స్నానం చేయరాదు. సూర్యోదయానికి ముందే జలాశయాల్లో స్నానం చేయాలి. దర్భలు తగిలిన నీళ్లతో స్నానం కూడా చాలా పవిత్రమైనది. స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవడం చాలా ముఖ్యం. సంకల్పం చెప్పుకోకుండా స్నానాలు, దానాలు మంచి ఫలితాలు ఇవ్వలేవు. రథసప్తమి, మహాశివరాత్రి మొదలైన పర్వదినాల్లో ఆయా దేవతలను గురించి కూడా ప్రార్థన చేసి తర్పణాలు ఇస్తే దేవతలు సంతోషిస్తారు అని సుశీలుడు భాస్కరునికి అవసరమైన విషయాలన్నీ చెప్పాడు. మాఘమాసం రాగానే భాస్కరుడు సుశీలుడు చెప్పినట్టు మాఘమాస వ్రతం ప్రారంభించి నియమనిష్ఠులతో నెల రోజులు వ్రతం చేశాడు. దానితో అతని వంశ పూర్వులు 7 తరాల వారు పాపరహితులై పుణ్యలోకాలకు పయనమయ్యారు. వారందరినీ తరింపచేసిన పుణ్యానికి మాఘమాస వ్రతం చేసిన పుణ్యం తోడుకాగా భాస్కరుడు కూడా బ్రతికినన్నాళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగి చివరికి వైకుంఠధామం చేరుకున్నాడు. అందుచేత మాఘమాస వ్రతము చేసిన వారికే కాకుండా తరతరాల వారికి పుణ్యం కలిగించి ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది. మాఘపురాణము 13వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.